నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేనతో పాటు బీజేపీ పార్టీలను వాటి కుట్ర కుతంత్రాలను తిప్పికొట్టాలని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి పిలుపునిచ్చారు. 3,000 రూపాయల పెన్షన్ పథకాన్ని అనంతపురం కృష్ణా కళామందిర్లో ప్రారంభించిన ఆయన దేశ చరిత్రలోనే ప్రజలకు ఇచ్చిన అన్ని వాగ్దానాలను నెరవేర్చిన చరిత్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్కి దక్కుతుందన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం 1,000 రూపాయలు మాత్రమే పెన్షన్ ఇచ్చేదని ఎన్నికల ముందు 2,000 రూపాయలు చేశారని విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో లబ్ధిదారుల సంఖ్య 39 లక్షలు ఉండగా జగన్ అధికారం చేపట్టాక ఆ సంఖ్య సుమారు 60 లక్షలకు పెరిగిందని అన్నారు. పెన్షన్తో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలను జగన్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం లబ్ధిదారులకు పెంచిన 3,000 రూపాయల పెన్షన్ను ఆయన అందించారు. కుటుంబాలు భయపడి కూడా ఒక పండుగ వాతావరణంలో కూడా పెద్ద ఎత్తున కూడా ఈ రోజు పండుగ కూడా చేసుకుంటారు. ఎవరు కానీ గతంలో 76 సంవత్సరాల నుంచి స్వాతంత్రం అయింది. ఏ ముఖ్యమంత్రి కూడా వాగ్దానం మేరకు అన్ని వాగ్దానం 100% కూడా నెరవేర్చిన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరొకటి లేరు ఈ భారతదేశంలోని కూడా మరొక నిరూపించుకున్నాడు కూడా. ఈరోజు చెప్పిన వాగ్దానం ప్రకారం పెన్షన్ 3,000 రూపాయలు కూడా పెంచుతూ దాదాపుగా ఇప్పటికే అప్పుడు గత ప్రభుత్వంలో కేవలం 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్ ఇస్తుంటే అది కూడా 1,000 రూపాయలు ఎన్నికల ముందు మాత్రమే 2,000 చేశారు. కానీ ఈ రోజు 66,34,000 మంది ఇప్పటికే 83,520 కోట్ల రూపాయలు దాదాపుగా కూడా ప్రతి నెల కూడా ఇప్పటి నుంచి కూడా 2,000 కోట్ల రూపాయలు ఈ పెన్షన్దారులకే ఖర్చు చేసే ముఖ్యమంత్రి ఎవరైనా అంటే జగన్మోహన్ రెడ్డి గారే. లేక అన్ని వాగ్దానాలు కూడా అమ్మ ఒడి దగ్గర నుంచి ప్రతి వాగ్దానం కూడా డైరెక్ట్ గా ప్రతి ఒక్కరు కూడా 2,46,000 కోట్ల రూపాయలు ఈరోజు ఇప్పటికే కూడా ఈబీటీ ద్వారా కూడా ఇవ్వడం జరిగింది. ఈబీటీ నాన్ ఈబీటీ ద్వారా కూడా 4 లక్షల పైబడి కూడా ఈరోజు కూడా కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. కేవలం మాట చెప్తే ఈ ముఖ్యమంత్రి చేస్తాడు అని చెప్పేసి ఈరోజు చరిత్రలో నిలిచిపోయే కూడా చేస్తా ఉన్నాడు. కానీ ఇది ఒక కుట్రదారు. ఇది పేదల ప్రభుత్వం, పేదల కోసం పనిచేసే ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రిని కానీ ఈ ప్రభుత్వాన్ని కానీ పేద ప్రజలు చేసే ముఖ్యమంత్రిని ఒక కుట్రదారు దించాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో కుట్రలు కొన్ని రాజకీయ పార్టీలు కూడా తెరలేపినాయి. తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ ఈ మూడు పార్టీలు కూడా తిప్పికొట్టే సమయం కూడా అసలు తప్పకుండా కూడా తిప్పికొడతారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.